శ్రీ గణేశాయ నమః. శివుడు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఏప్రిల్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయండి. ఈ రాశి వారికి గతంలో కంటే ఈ మాసం బాగుంది. ఈ రాశిలో స్త్రీలకు పురుషులకు గ్రహ సంచారం బాగుంది. అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని విధాల బాగుంది. యోగదాయకం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు ఈ మాసంలో కలుసుకుంటారు. అలాగే వివాహం కాని వారికి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా ఉంటే వివాహం యోగాలు కనిపిస్తున్నాయి. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు. లేనిపోని బాధ్యతలు నెత్తిన పెట్టుకోవద్దు. ప్రయాణ విషయంలో జాగ్రత్త. అలాగే దేని మీదైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్త ఇన్వెస్ట్ చేయండి. కొన్ని విషయాల్లో పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి, సలహా తీసుకోండి, అడుగుజన సలహా తీసుకోండి. ప్రయాణంలో జాగ్రత్త. ఇంకా మిగతా విషయాలన్నీ బాగున్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం మీకు లభిస్తాయి. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు. భూగృహ సంబంధ లావాదేవీలు కూడా మీకు పూర్తవుతాయి. కోర్టు కేసు ఉన్నవారు ఎవరైనా ఉంటే కోర్టు వ్యవహారాలు మీకు ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు పూర్తి చేసుకుంటారు మీరు. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ధన విషయంలో ఆదాయం బాగానే ఉంటుంది. సమయానికి ధనం చేతికి అందుతుంది. కానీ అనవసరమైన ఖర్చులు ఉంటాయి, అధిక ఖర్చులు ఉంటాయి. మీకు ఈ మాసం వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అలాగే విలువైన వస్తువులు, విలాస వస్తువులు కొంటారు. శుభమూలక ధన వ్యయము అంటే శుభకార్యాలకు ధనం వెచ్చిస్తారు. కొంతమంది అయితే మీ గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలకు హాజరవుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అయితే తీర్థయాత్రలు చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణంలో జాగ్రత్త. ఇక ఏ కార్యాన్నైనా సరే అవలేలుగా సాధించగలుగుతారు. ఈ మాసం మీరు చాలా ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. వాళ్ళు మనోనిబ్బరంగా ఉంటారు, మనోధైర్యంగా ఉంటారు. పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుందండి మీకు ఈ మీనరాశి వారికి ఈ మాసం మాత్రం. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక శుభవార్తలు వింటారు. మీ కృషి ఫలిస్తుంది. జీవన వృత్తి మాత్రం చాలా బాగుంటుంది. జీవన విధానం బాగుంటుంది, సాఫీగా జరుగుతుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీ స్కిల్ ఏదైతే ఉందో అది బయటపడుతుంది. మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు ఒక స్థాయి పైకి వెళ్తారు. ఇక విదేశాలకు వెళ్ళేవారు అంటే పై చదువులకి విదేశాలకు వెళ్ళేవారికి, అలాగే విదేశాలకి ఉద్యోగరీత్యా ప్రయత్నం చేసేవారికి కూడా ఈ మాసం అనుకూలమైన సమయము. మీకు బాగుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే మీకు ఇందులో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు. మీరు ప్రబుద్ధులు బద్ధకాన్ని విడనాడి పక్కన పెట్టి ప్రయత్నం చేస్తే మీరు కూడా మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఏదైనా సరే మీ కాలాన్ని వృధా చేసుకోవద్దు. జీవన విధాన్ని పాడు చేసుకోవద్దు. మీరు ఏ ప్రయత్నం చేసినా ఒకసారి 2 సార్లు ఫెయిల్ అయితే డీలా పడిపోవద్దు. మళ్ళా ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే మీనరాశి వారు ఏనాడ్సల్లో ఉన్నారమ్మా. అందువల్ల ఏంటంటే కొన్ని సందర్భంలో
పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, ప్రతికూలంగా ఉంటాయి, కొన్ని రుగ్మతులు ఉంటాయి. ప్రయత్నాలు కూడా 1కి 2 సార్లు 3 సార్లు చెయ్యాలా, అప్పుడు ఫలిస్తాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీనరాశి వారు ముఖ్యంగా. ఇక రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుందండి, స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేటు కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి, కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి మీకు. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారస్తు వరకు బాగుంది, చక్కగా ఉంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. అలాగే కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మీకు అధిక లాభాలు ఉంటాయి, వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు బాగుంది మీకు. అలాగే ప్రమోషన్స్తో కూడిన బదిలీలు రావచ్చు, గృహ మార్పు, స్థల మార్పు, పై అధికారులతో మన్ననలు పొందుతారు మీరు. అలాగే గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. కానీ మీకు కొంత ఈ మాసం శత్రువులు ఉంటారు, ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, మిగతా విషయాలన్నీ బాగున్నాయి. ఇక విద్యార్థులు చక్కగా చదువుతారు, చదివింది జ్ఞాపక శక్తి బాగుంటుంది. అలాగే ఇతర వ్యాపకాలు ఏమీ పెట్టుకోవద్దు, చక్కగా చదువుకోండి. మీరు ప్రతిరోజు కూడా సరస్వతీదేవి ఆరాధన, హయగ్రీవ స్తోత్రం చదువుకోండి. ఇక కళారంగం వారు, సినిమా టీవీ రంగంలో ఉన్నవారు, ఇతర టెక్నీషియన్స్, రచయితలు, దర్శక నిర్మాతలు, ఇలా ఇతరితర రంగంలో ఉన్నవారు మాత్రం బాగుంది. మీకు నూతన అవకాశాలు వస్తాయి, దాన్ని ఉపయోగించుకోండి. అలాగే ఈ ఫీల్డ్లోకి కళారంగంలోకి కొత్తగా వచ్చిన వారు కూడా బాగుంది, స్థిరపడతారు, జీవన విధానం బాగుంటుంది, మీకు బాగుంది, శుభకార్యాలు చేస్తారు. ఈ మాసం మీకు శుభకార్యాలు అవకాశం ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులు ఈ మాసం మీకు బాగుందండి, యోగదాయకం ఉందని చెప్పుకోవచ్చు. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, మంచి గుర్తింపు వస్తుంది, ప్రజలకు కావాల్సిన పనులు మీరు చేస్తారు, మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. కాకపోతే మీకు శత్రువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక నేను చెప్పిన ఈ యొక్క రాశి ఫలాలు కేవలం మీకు 40% మాత్రం వర్తిస్తుంది, మిగతా 60% మీ యొక్క జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. నేను చెప్పిన కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు నాకు జరిగినాయండి బాగుందని, కొంతమంది బాగోలేదండి మీరు చెప్పినవి జరుగుతా లేదని కొంతమంది కాల్ చేస్తారు. ఎందుకంటే అమ్మ జాతకం ఆధారపడి ఉంటుందమ్మా. అందు గురించి మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే, జాతకరీత్యా కూడా కావాలంటే క్రింద నెంబర్ ఉంది, ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక ఈ యొక్క మీనరాశి వారు ఏప్రిల్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ కూడా ఈ మాసం అంతా యోగిస్తుంది. అది ఏమిటాయి అంటే, మీరు ఎక్కువ ఈ మాసం అంతా గురు ఆరాధన చేసుకోండి, దత్తాత్రేయుని నమ్ముకోండి, దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి, గురువార నియమాన్ని పాటించుకోండి. అలాగే గురు చరిత్ర, ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ రాసినటువంటి గురు చరిత్ర బుక్ ఒకటి కొనుక్కోండి. వీలైతే ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం చదవండి, ఒక్కొక్క అధ్యాయం చదవండి, ఉదయం కానీ సాయంత్రం కానీ. అలాగే లేదా బాబావారి చరిత్ర, సాయిబాబా చరిత్రలో అదన్నా సరే ఒక్కొక్క అధ్యాయం చదువుకోండి. మీకు అవకాశం ఉన్న బాబావారి దర్శించుకోండి, ముఖ్యంగా గురువారం కుదరలేదు మీకు వీలైనప్పుడు వెళ్ళండి, బాబావారి సన్నిధిలో కూర్చోండి, చక్కగా కూర్చుండి మెడిటేషన్ చేసుకోండి, లేదా ప్రార్థన చేసుకోండి, లేదా మీ బాధ చెప్పుకోండి, కాస్త కర్మ తగ్గుతుంది. ఒక గురువారం మాత్రం శనగలు, 1 కిలో శనగలు పసుపు రంగుల వస్త్రం మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. అలాగే గురువారం రోజున భిక్షగాలకి అరటిపళ్ళు దానం చేయండి. గురువారం రోజున భిక్షగాలకి అరటిపళ్ళు దానం చేయండి. మీకు ఏమాత్రం అవకాశంలో గురు టెంపుల్స్ దర్శించండి. అంటే షిరిడి, అలాగే గానగాపురం దత్తాత్రేయుడు, పిఠాపురం దత్తాత్రేయుడు, ఇలాగా ఏదన్నా గురుక్షేత్రం దర్శించడానికి ప్రయత్నం చేయండి. అలాగే శనివారం నవగ్రహాల దగ్గర శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి.
మీకు ఏలినాశనలు ఉన్నారు కాబట్టి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే శివాలయంలో ఒక సోమవారం రుద్రాభిషేకం చేయించుకోండి. రుద్రాభిషేకం చేయించుకుని స్వయం పాకం దానం చేయండి అయ్యగారికి. ఇక ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదువుకోండి, హనుమాన్ దండకం చదువుకోండి, లేకపోతే వినండి. కాలభైరవ అష్టకం కాలభైరవ అష్టకం చదువుకోండి, లేకపోతే వినండి. అలాగే మీరు ఈ చైత్ర మాసంలో వీలైతే మీ గృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. చక్కగా గృహంలో కుదరకపోతే దేవాలయంలో చేయించుకోండి. చక్కగా నలుగురికి భోజనం పెట్టండి. ఆ వ్రతం చేసిన స్వామివారికి, అర్చక స్వామివారికి చక్కగా యథాశక్తి దక్షిణ తాంబూలం ఇవ్వండి. ఆయన సత్కరించండి, ఆయన ఆశీస్సు తీసుకోండి. అలాగే వీలైతే నది స్నానం చేయండి. ఈ మాసం లేనివారు, అవకాశం కుదరవారు చక్కగా గంగాజలం తెచ్చుకోండి. మీరు స్నానం చేసేటప్పుడు గంగాజలం బకెట్ నీళ్ళు వేసుకుని చేయండి. ఇక మూగజీవులకు ఆహారం పెట్టండి. గోవుకి గడ్డి పెట్టండి, పావురాలకి జొన్నలు వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి, భిక్షగాలకి ఆహారం పెట్టండి, అన్నం పెట్టండి, బ్రెడ్ పెట్టండి, అరటిపండు పెట్టండి, ఏదైనా సరే మీ ఇష్టం. అలాగే ముఖ్యంగా కాకులకి తీపి అన్నం పెట్టండి. ఇలా పెట్టడం వల్ల కర్మదోషాలు తగ్గుతాయి. ఇక మీనరాశి వారికి నేను చివరగా చెప్పేది ముఖ్యమైన ఘట్టం ఏమిటంటే, తప్పనిసరిగా ఈ మీనరాశి వారు ఏనాడు శనిలో ఉన్నారు కాబట్టి శని పితృకారకుడు, కర్మకారకుడు. పితృదేవతలు ఉన్నవారు ఎవరైనా సరే, పితృదేవతలు ఉన్నవారు ఎవరైనా సరే తప్పనిసరిగా అమావాస్య రోజున కానీ, లేదా మీ పితృదేవతల కాలం చేసిన తిథి ఉంటుంది ఆ రోజున కానీ తప్పనిసరిగా బ్రాహ్మణులకి దేవాలయంలో పితృదేవత పేరు చెప్పి స్వయం పాకం దానం చేయండి తప్పనిసరిగా. అలాగే ఎక్కడైనా అన్నదానాలు జరుగుతుంటే అన్నదానంలో పాల్గొంటే మీ వంతు సహాయం చేయండి. లేదా శక్తి ఉంది మీరే అన్నదానం చేయండి మీ పెద్దల పేరు చెప్పి ఆ రోజున. లేదు కనీసం ఒక మనిషి కడుపు నింపండి. ఒక భిక్షగాడికి కానీ, ఇద్దరు భిక్షగాళ్ళు కానీ కాస్త 2 అన్నం పొట్లాలు తెచ్చి మీ పెద్దల పేరు చెప్పేవండి అయ్యా, మీ కర్మ కలుగుతుంది. ఎందుకంటే మనం ఎన్ని పూజలు, పునస్కారం, నోవులు, వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు చేసినా ఈ యొక్క పితృదేవతల శాపాలను మనకి ఏ పని జరగవు, ఏ పని జరగదు. మనం సక్సెస్ అవ్వలేము. ముఖ్యంగా మీరు ఏలినాశనలు ఉన్నారు కాబట్టి ఇది విశదీకరించి ముఖ్యంగా ఈ ఘట్టం చెప్తున్నానమ్మా, దయచేసి ఇది పాటించండి, మీకు మంచి జరుగుతుంది, పితృదేవతల యొక్క ఆశీస్సు మీకు లభిస్తుంది. అందుగురించి నేను చెప్పిన పరిహారం చేసుకోండి. ఈ మీనరాశి వారు ఏప్రిల్ మాసంలో మీకు అంతా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, శుభం భవతు, స్వస్తి.